చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా పోలవరంపై ఎంత ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. పోలవరంపై ఆయన రివ్యూలు చేస్తూ పోలవరానికి కావాల్సిన నిధులను కూడా కేంద్రం నుంచి గ్రాంట్ చేయించుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఎప్పుడైతే పోలవరంపై మరి చంద్రబాబు శ్రద్ధని ఏపీ ప్రజలందరూ గమనిస్తున్నారో దాన్ని డైవర్ట్ చేసేందుకు వైసీపీ పార్టీ దుష్ప్రచారానికి పూనుకుంది. అంబటి రాంబాబు మరి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరి పోలవరం గురించి తనకేమీ తెలియదు, అలాంటిది చంద్రబాబుకి ఎలా తెలుస్తుంది అని మాట్లాడటం కూడా మనం చూసాం. ఆ తర్వాత ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఎప్పుడు కూడా పోలవరం వైపు తిరిగి చూడని వాళ్ళు ఇప్పుడు మరి పోలవరం గురించి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? అండ్ ఇదంతా తీసి పక్కన పెడితే పోలవరం ప్రాజెక్ట్ని కెన్ బెట్వాతో పోలుస్తూ పునర్విభజన చట్టంలో భాగంగా పోలవరం కేంద్రం తీసుకుని ఉంటే ఈ పాటికి పూర్తయ్యేది, ఇప్పుడు విధ్వంస నిధులు లేమి వల్ల లేట్ అవుతుంది, మరి అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా ఇదే చెప్తుంది అంటుంది. అసలు ఈ మాటల్ని ఎలా చూడాలి? అసలు పోలవరం గురించి కెన్ బెట్వా గురించి మాట్లాడే హక్కు వైసీపీ పార్టీకి ఉందా? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, పోలవరం ప్రాజెక్టు గురించి వైసీపీ పార్టీ మాట్లాడుతుంటే చాలా చమత్కారంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే దీని గురించి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మరి పోలవరం గురించి నాకేం తెలియదని చెప్పడం కావచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే 5 ఏళ్లలో ఎప్పుడూ పోలవరం వైపు తిరిగి చూడలేదు, ఆయన కూడా పోలవరం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు మరి ప్రత్యేక శ్రద్ధ పెట్టి పోలవరాన్ని పూర్తి చేయాలని కంకణం కట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి కెన్ బెట్వాతో పోలుస్తూ, అంటే ఈ 5 ఏళ్లలో వాళ్ళకి ఎప్పుడు అనిపించలేదంటారా? మరి ఇప్పుడు వచ్చి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అబద్ధాన్ని పదే పదే చెబుతూ ఉంటే ప్రజలు దాన్నే నిజమని నమ్ముతారు అన్న మూల సిద్ధాంతం మీద పనిచేస్తూ ఉంటుంది. మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం ఇది. దీన్ని గోబెల్స్ ప్రచారం అని కూడా అంటారు. ఆ గోబెల్స్ సిద్ధాంతం మీద ఆధారపడి పనిచేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ కెన్ బెట్వా ఈ ప్రాజెక్టు గురించి చెప్తూ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని టేకప్ చేసింది కాబట్టి అసలు ఉరుకులు పరుగులు పెడుతూ ఉన్నది. పోలవరం కూడా కేంద్రమే టేకప్ చేసినట్టయితే ఈ పాటికి పూర్తి అయ్యి ఉండేది అని ఈ వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. సాక్షి పత్రికలో రాసుకుంటున్నారు, సాక్షి టీవీల్లో చెబుతున్నారు. అసలు వీళ్ళకి అసలు బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. బేసిక్ నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ కూడా వీళ్ళకి పోలవరం ప్రాజెక్టు మీద లేదు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబే చెప్పాడు, నాకు ఆ ప్రాజెక్టు గురించి నాకేం అర్థం కాలేదు అని. జగన్మోహన్ రెడ్డి అన్నది ఇటుపోతుంది అటుపోతుంది ఇటుపోతుంది అని ఏదో డ్యాన్స్ చేసి అసెంబ్లీలో చెప్పాడు, కానీ అతనికి ఏమీ తెలియదు. వాళ్ళు ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడుకి అన్నీ తెలుసు కదా. 74% వర్క్స్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కదా. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఆ మిగిలిన వర్క్స్ కూడా కంప్లీట్ చేయడానికి ఆయన శరవేగంతో పనులు చేసేస్తున్నాడు కదా. మరి వీటిని ఎట్లా చెడగొట్టాలి అనేది ఒక మాస్టర్ ప్లాన్ వేసి, అసలు వాళ్ళకి మొదటి నుంచి ఏంటి అంటే మీకు గుర్తుండే ఉంటుంది, అంతకు ముందు అంటే ఎన్నికల ఆ సమయంలో ఉండవెల్లి అరుణ్ కుమార్ ఒకసారి చెప్పాడు, అసలు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు ఎందుకు తీసుకున్నాడు, తీసుకోకుండా ఉండాల్సింది. చంద్రబాబు తీసుకోకుండా అసలు కేంద్రం ప్రాజెక్టు కదా, కేంద్రమే కనుక కట్టినట్టయితే అది చాలా బాగుండేది అని ఉండవెల్లి అరుణ్ కుమార్ చెప్పాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ R&R ప్యాకేజీకి సంబంధించి ఒక విలేజ్ పోలవరం ముంపు గ్రామం దగ్గరికి ఒక దానికి వెళ్ళి, అన్నా మేమేం చేస్తామన్నా, కేంద్రం డబ్బులు ఇస్తే మీకు ఇస్తామన్నా, కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే మేమేం చేస్తామన్నా అని చెప్పి దీనంగా దయనీయంగా మాట్లాడి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్కి, జగన్మోహన్ రెడ్డికి, అంబటి రాంబాబుకి తెలిసింది ఇంతే. పైగా ఒక జగన్మోహన్ రెడ్డి పెద్ద అబద్ధం చెప్పాడు, అసలు చంద్రబాబు నాయుడు కాంక్రీట్ పనులు చేయడు, కాంక్రీట్ పనుల్లో డబ్బులు మిగలవు, ఎర్త్ పనుల్లో డబ్బులు మిగులుతాయి. అంటే ఏ పని చేస్తే డబ్బులు మిగులుతాయో అనే విషయం మాత్రం జగన్కి చాలా స్పష్టంగా తెలుసు. కానీ జగన్కి తెలియని విషయం ఏంటంటే, జగన్ కాంక్రీట్ పని ఒక్కటి కూడా చేయలే. మొత్తం పోలవరం కాంక్రీట్ పనులన్నీ చేసింది చంద్రబాబు నాయుడు. మొత్తం కాంక్రీట్ పనులు
స్పిల్వే పూర్తి చేయలేదన్నాడు. స్పిల్వే పూర్తి చేసి మొదటి క్రస్ట్ గేట్ని నిలబెట్టింది చంద్రబాబు నాయుడు. ఇవన్నీ వాస్తవాలు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి అంటే చంద్రబాబు నాయుడిని ఏదో విధంగా బురద జల్లి అతని యొక్క సామర్థ్యాన్ని కించపరచాలనేది. అందుకని ఉండవెల్లి అరుణ్ కుమార్ని ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటారు. ఉండవెల్లి అరుణ్ కుమార్ కూడా ఆయన పెద్ద మేధావి కదా, మరి రాష్ట్రం అభివృద్ధి గురించి, రాష్ట్రంలో ప్రాజెక్టుల గురించి ఆలోచించి రాష్ట్రానికి ఏది మేలు కలుగుతుందో అది చెప్పాలి కదా. కానీ ఉండవెల్లి అరుణ్ కుమార్కి ఒకటే ధ్యాస, చంద్రబాబు నాయుడు అన్నీ చేసేస్తాడు, కష్టం అయిపోతుంది, వద్దు, చేయనివ్వద్దు, అడ్డం తగులుదాం అని ఒక మేధావిలాగా వచ్చి కెమెరా ముందరకు వచ్చి మాట్లాడతాడు. అంటే ఎక్కడొక్కడ ఇరికిచ్చి చేద్దామని. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే భయపడిపోయాడు. ఇదే ఉండవెళ్ళి భయపడ్డాడు మాట్లాడటానికి. అసలు ఒక్కసారి కూడా పోలవరం గురించి మాట్లాడాల. ఎలక్షన్ టైం రాగానే మళ్ళీ బురద చల్లటం మొదలుపెట్టాడు. వీళ్ళకి మెయిన్గా మొన్న సాక్షి మీడియాలో ఈ కెన్ బెట్వా ప్రాజెక్టు గురించి రాశారు. అసలు వీళ్ళకి అసలు ఆ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా, ఆ ప్రాజెక్టు ఎక్కడ కడుతున్నారో తెలుసా, ఎందుకు కడుతున్నారో తెలుసా, ఎట్లా కడుతున్నారో తెలుసా. ఆ ప్రాజెక్టుట శరవేగంగా పోతున్నదిట. ఎందుకు? కేంద్రం టేకప్ చేసింది కాబట్టి, అదొక నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి శరవేగంగా జరిగిపోతున్నదని చెప్తున్నారు. ఆ ప్రాజెక్టు టేకప్ చేసింది అసలు అది చేయాలనుకుంది 2021లో. ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు, ఫాస్ట్గా అవుతున్నది. అది ఆ ప్రాజెక్ట్ కెన్ బెట్వా ప్రాజెక్టు యమునా నది ట్రిబ్యూటరీస్, యమునా నది ఉపనదులు 2 ఉంటాయి, కేన్ నది, బెట్వా నది. ఈ రెండిటి ఉపనదులు, ఈ ఉపనదులని కలపటం ఈ కెన్ బెట్వా ప్రాజెక్టు ఉద్దేశం. అంటే డ్యామ్ కడతారు, అందులో నుంచి ఈ బేసిన్లోకి నీళ్లు తీసుకొస్తారు. ఇది 2 రాష్ట్రాల్లో ఉంది, ఒక రాష్ట్రంలో కాదు. పోలవరం 2 రాష్ట్రాల్లో ఉందా? ఒకే రాష్ట్రంలో కదా. అంటే బేసిక్, నేను చెప్తున్నది బేసిక్ పాయింట్. ఇది అంతా కూడా మొత్తం వైల్డ్ లైఫ్ శాంచురీ ఏరియా నుంచి రావాలి, అంటే డెన్స్ ఫారెస్ట్లో నుంచి రావాలి. అంటే కేంద్ర ప్రభుత్వ క్లియరెన్సులు కంపల్సరీ, ప్రతి ప్రాజెక్టుకి కావాలి. నేనేమి ఈ పోలవరానికి అక్కర్లేదు దానికే కావాలని కాదు, ప్రతి ప్రాజెక్టుకి కావాలి. కాకపోతే ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా నుంచి రావాలి. 2 రాష్ట్రాల మధ్య ఇది ఒక వార్ లాగా జరిగింది, ఎవరు పడనివ్వలేదు, కుదరనివ్వలేదు. అందుకని ఈ 2 రాష్ట్రాలు కూడా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఈ 2 రాష్ట్రాలకి కూడా అంటే ఎవరి పొలిటికల్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది కదా. కేంద్ర ప్రభుత్వం బ్రాడ్గా ఒక నిర్ణయం తీసుకుంది, నదుల అనుసంధానం చేయాలనేది ఒక విధాన నిర్ణయం. ఆ నదుల అనుసంధాన కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టు తీసుకున్నప్పుడు ఈ 2 రాష్ట్రాలు కూడా ఎవరి హక్కుల్ని వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడలేదు. అందుకని కేంద్రం ఇది మేమే టేకప్ చేస్తాము అంటే 2 రాష్ట్రాలు అడ్డుపడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ చాలాసార్లు చర్చలు జరిపిన తర్వాత 2 రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. ఇది 2 రాష్ట్రాల ప్రాజెక్టు, అందుకని కేంద్రం టేకప్ చేసి నిర్మిస్తున్నది. జాతీయ ప్రాజెక్టు కెన్ బెట్వాకి జాతీయ ప్రాజెక్టే, అది కేంద్రమే నిధులు ఇస్తుంది. పోలవరము జాతీయ ప్రాజెక్టే, కేంద్రమే నిధులు ఇస్తుంది. పోలవరానికి ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఒరిస్సాతోటి ఉన్నాయి, తెలంగాణతోటి ఉన్నాయి. ఈ డిస్ప్యూట్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు సెటిల్ చేసుకున్నాడు. మీకు గుర్తుండే ఉంటుంది, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ భూభాగంలో ఉన్న 7 మండలాలు అవసరం. ఆ 7 మండలాలు ఆంధ్రాకి ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను ముఖ్యమంత్రిగా అని చెప్పి ఈయన 2014లో ప్రమాణ స్వీకారం కూడా చేయలే. అప్పుడు కేంద్రం ఇమ్మీడియట్గా కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకొని
7 మండలాల్ని ఆంధ్రాలో కలిపింది. తెలంగాణ భూభాగంలోని 7 మండలాల్ని ఆంధ్రాలో కలిపింది. అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కి ఒకటే చెప్పారు, నీకు తెలంగాణ నీకు ఇచ్చాం కదా, మరి ఆంధ్రప్రదేశ్కి పోలవరం కట్టాలి కదా, అది కట్టాలంటే 7 మండలాలు ఇవ్వాలి కదా, నువ్వు గమ్మునుండు అంటే కేసీఆర్ గమ్మునున్నాడు, ఇచ్చేశారు. ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కన్వీనియంట్గా మర్చిపోతారు. ప్రజలు కూడా మర్చిపోయారు అనుకొని, ప్రజలు కూడా మర్చిపోయేలాగా చెప్పాలనుకొని ప్లాన్లు వేస్తూ ఉంటారు. అందుకని ఈ కెన్ బెట్వా ప్రాజెక్టు గురించి తీసుకొచ్చారు. ఇది 2 రాష్ట్రాల మధ్య ఉన్న ప్రాజెక్టు కాబట్టి, నదుల అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి కేంద్రం టేకప్ చేసింది. ఆ ప్రాజెక్టుని ఇంప్లిమెంట్ చేయటం కూడా కష్టంగా జరుగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి. పోలవరం ఏంటి? పోలవరం కన్నా ముందర స్టేజ్లో పోలవరం ఆలస్యం అవుతుంది కాబట్టి పట్టిసీమ ప్రాజెక్టుని తీసుకొచ్చి పట్టిసీమ ద్వారా నీళ్లు ఎత్తిపోసి ఎక్కడికి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు? కృష్ణా బేసిన్లోకి తీసుకొచ్చాడు. కృష్ణా బేసిన్లోకి తీసుకొచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమయంలో మొత్తం రాష్ట్రంలో కరువు తాండవిచ్చినప్పుడు, వర్షాలు కూడా లేనప్పుడు ఏ ప్రాజెక్టు కాపాడింది? పట్టిసీమ ప్రాజెక్టు కాపాడింది రాష్ట్రాన్ని, కృష్ణా డెల్టాని. ఆ రోజు పట్టిసీమ కట్టేటప్పుడు పట్టిసీమ చంద్రబాబు నాయుడు కమిషన్ల కోసమే కడుతున్నాడని ఇదే జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పాడు. మరి ఆ పట్టిసీమ ప్రాజెక్టుని వాడి నీళ్లు తోడేవు కదా, అప్పుడు మరి నువ్వు చంద్రబాబు నాయుడికి సారీ చెప్పాలి కదా. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ, ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్ లాంటి మేధావులు ఎంతమంది అడ్డుపడ్డా కానీ పోలవరం ఆగిపోయే పరిస్థితి కనపట్టాలే. శరవేగంతో ముందరికి వెళ్ళిపోతూ ఉన్నది. విదేశీ నిపుణులు వచ్చి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేయటం, కేంద్రం మొత్తం ఖర్చు అంతా మాది, హైట్ కూడా తగ్గించడానికి వీలు లేదు, మేము ఏదైతే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామో అదే హైట్లో ప్రాజెక్ట్ ఉంటుంది, మీకు ఏం ప్రాజెక్టు హైట్ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు హైట్ తగ్గించడానికి ప్రయత్నం చేశాడు. మరి ఉండవెల్లి అరుణ్ కుమార్ లాంటి మేధావులు మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అడ్వైస్ ఇవ్వాలి కదా, ఇవ్వాల. భయం, జగన్మోహన్ రెడ్డి అంటే భయం, వణుకు, కాళ్ళల్లో వణుకు పుడుతుంది. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఎవడూ సలహా ఇవ్వడు, ఇచ్చిన తీసుకోడు, అతనికి అర్థం కాదు, అది వేరే విషయం. చంద్రబాబు నాయుడు డెమోక్రాట్ కాబట్టి ఎవరు చెప్పినా వింటాడు కాబట్టి ప్రతివాడు సలహా చెప్తాడు, ప్రతివాడు వచ్చి ఇట్ట కాదు అట్లా, ఇట్ట కాదు అట్లా అని చెప్తాడు. అందుకనే ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న విషయం 2020లో జరిగింది. అది మొత్తం అందరికీ తెలుసు. మరి దాన్ని రెక్టిఫై చేయాలి జగన్మోహన్ రెడ్డి, చేసావా? నువ్వు రెక్టిఫై చేయకపోతే ఉండవెల్లి అరుణ్ కుమార్ అడిగాడా జగను, అది డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది, దాన్ని కొంచెం రెక్టిఫై చేయి అని అడ్వైజ్ ఇచ్చాడా ఉండవెల్లి అరుణ్ కుమార్? ఇవ్వలేదు కదా. కేంద్ర ప్రాజెక్టు కేంద్రం కట్టినట్టయితే బాగుండేది, చంద్రబాబు నాయుడు అనవసరంగా తీసుకున్నాడు. మరి 74% పనులు ఎవరు చేశారు? ఉండవెల్లి అరుణ్ కుమార్ చేశాడా, లేకపోతే రాజశేఖర్ రెడ్డి ఒక దెయ్యమై వచ్చి చేశాడా? ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి అయితే చేయలేదు కదా. మరి ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు చేశాడు. ఇప్పుడు మిగిలిన పనులు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ముందరికి వెళ్తూ ఉంటే, లేదు చంద్రబాబు నాయుడు కాకుండా ఇది కేంద్రానికే వదిలేసి ఉంటే బాగా జరిగేది అని చెప్పి ఈ సాక్షి మీడియా, ఈ దొంగ మీడియా ఒక దొంగ ప్రచారాన్ని చేస్తుంది. ఈ కెన్ బెట్వా ప్రాజెక్టును తీసుకొచ్చి, ఈ కెన్ బెట్వా ప్రాజెక్టు గురించి ఎవరికి తెలియదు కదా, మనం చెబితే ప్రజలు నమ్మేస్తారు అన్న ఒక భ్రమలో ఇది ఉన్నది ఈ సాక్షి మీడియా. కాకపోతే అక్కడ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, 2 రాష్ట్రాల మధ్య ఎట్లా సయోధ్య కుదిరింది, 2 రాష్ట్రాల మధ్య ఒక రాజకీయ అవగాహన ఏ విధంగా వచ్చిందనేది ఇట్ ఈస్ ఎ లాంగ్ స్టోరీ. అక్కడ మొత్తం వైల్డ్ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది, అటువంటి ప్రాజెక్ట్ అది. అందుకని దానికి చాలా మెలికలు ఉంటాయి. అవన్నీ పరిష్కరించాలి అంటే కేంద్ర ప్రభుత్వమే చేయాలి.
2 ఉపనదుల్ని, యమునా నది ఉపనదుల్ని కలిపే ప్రాజెక్ట్ అది. నదుల అది నిజంగా కూడా 2 రాష్ట్రాలకి కూడా చాలా ఉపయోగం అది. ఇప్పటి వరకు తాగేందుకు నీళ్లు కూడా లేని గ్రామాలకి తాగునీరు ఇస్తారు. ప్లస్ అది పోలవరం ప్రాజెక్టు లాగే బహుళార్థ సాధక ప్రాజెక్టు. కరెంటు ఉత్పత్తి చేస్తారు, తాగునీరు ఇస్తారు, సాగునీరు ఇస్తారు. అంటే ఇన్ని రకాల ఆస్పెక్ట్స్ ఉన్న కెన్ బెట్వా ప్రాజెక్టు తోటి పోలవరం ప్రాజెక్టుని అంటే కంపేర్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు మీద బురద జల్లాలి అన్న కుట్ర ఇదంతా కూడా. వీళ్ళు ఎన్ని మొత్తుకున్నా, ఎన్ని తప్పుడు వార్తలు రాసుకున్నా ఆ సాక్షి మీడియాకి క్రెడిబిలిటీ లేదు అనే విషయం అందరికీ తెలుసు. వాళ్ళు ఇటువంటి అవాస్తవాలు ఎన్ని ప్రసారం చేసినా, ఎన్ని ప్రచారం చేసినా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతుంది. డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. మొత్తం అన్నీ కూడా శరవేగంతో జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. అక్కడ సాక్షిలో ఇటువంటి వార్తలు రాయటానికి ఏదో టీం ఉంటుంది కదా, ఆ టీం కూడా కొంత ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ని చూడాలి. మరి ఉద్యోగాల కోసం అని చెప్పి అంత మరీ దిగజారి ఇదైతే బాగుండేది, అదైతే బాగుండేది అని అభూత కల్పనలు రాసేటప్పుడు కొంచెం మనస్సాక్షిని ఉపయోగించుకొని అక్కడ ఉన్న జర్నలిస్టులు కూడా పనిచేయాల్సిన అవసరం అయితే ఉన్నది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి.